ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో ఈరోజు ఈ ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మనం టెస్ట్ 7లో అయితే ఉన్నాం. ఇప్పుడు టెస్ట్ 7 పద్యరత్నాలు లెసన్ నుంచి. సో ఈ లెసన్ నుంచి నా డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్ ఏదో చూద్దాము. సో ఆ క్వశ్చన్ నేను చివరిలో మీకు డిసిప్లే చేసి నా ఎగ్జామ్లో వచ్చినటువంటి ఆ క్లిప్పింగ్ నేను డిసిప్లే చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లెసన్ నుంచి నా డిఎస్సిలో కూడా క్వశ్చన్ వచ్చింది. సో అన్ని క్వశ్చన్స్ని వీడియోని చివరి వరకు అయితే చూసి అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అప్కమింగ్లో అన్ని వీడియోస్ కూడా అన్ని టెస్ట్లు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే ఆ టెస్ట్లన్నీ కూడా కనపడడం జరుగుతుంది. సో వితౌట్ ఫర్దర్ డిలే టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పద్యరత్నాలు లెసన్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, పద్యరత్నాలు పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి? సో ఈ పద్యరత్నాలు లెసన్ అనగానే మనం ఎక్కువగా పద్యాలు, కవులు వాటి మీదే ఫోకస్ చేస్తాం. కానీ నా డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ కనుక మీరు చూస్తే అది వెనక గ్రామర్ పాయింట్లో ఉన్నటువంటి ఆ ఏరియా నుంచి మనకు బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ బిట్ ఫ్రేమింగ్ కూడా ఎలా ఉందో మీరు ఒక్కసారి గమనించండి. అన్ని స్టేట్మెంట్స్ వైజ్గా ఇచ్చేశాడు. ఆ స్టేట్మెంట్స్లో కూడా మళ్ళీ కింద ఆ స్టేట్మెంట్స్లో నుంచి రైట్ ఆన్సర్ పికప్ చేసుకునేలాగా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఆ క్వశ్చన్ మీరు మిస్ అవ్వకండి. సో నేను ఆ క్లిప్పింగ్ని చూపిస్తూ మీకు ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే మనం మన టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, పద్యరత్నాలు పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి? పాట, పద్యం, గేయం, వచనం. సో ఇలాంటి లెసన్స్కి మనము ప్రక్రియ అనేటువంటిది చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. పద్యరత్నాలు అనేటువంటిది లెసన్ అంతా మనకి పద్యాలే ఉంటాయి కాబట్టి ఆ ప్రక్రియ ఏంటి అని అంటే సింపుల్గా మనము పద్యం అని చెప్పేసేయచ్చు. మరి పాట ప్రక్రియకు సంబంధించినటువంటి లెసన్ ఏది అని అంటే జయగీతం. జయగీతం అనేటువంటి లెసన్ 5th స్టాండర్డ్లో మనకు పాట ప్రక్రియకు చెందడం జరుగుతుంది. గేయానికి సంబంధించింది ఏ దేశం ఏగిన అనేటువంటి లెసన్ ఉంటుంది. సో వచనానికి సంబంధించి 5th స్టాండర్డ్లో మనకైతే లెసన్స్ ఏమీ లేవు. సో దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చి ప్రక్రియ పద్యం. సెకండ్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే, పద్యరత్నాలు పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి? ఇతివృత్తం ఏమిటి? ఏ లెసన్ తీసుకున్నా ముందుగా మనం చేయాల్సిన పనండి ప్రక్రియ, ఇతివృత్తము మరియు ఆ కవి యొక్క రచనలు. ఆ తర్వాతే మనం లెసన్లోకి వెళ్ళాలి. సో ఈ క్వశ్చన్కి కనుక చూస్తే ఇతివృత్తం ఏంటి? నైతిక విలువలు, పఠనాభిలాష, దేశభక్తి, ప్రకృతి వర్ణన. సో దీనికి ఆన్సర్ కనుక చూస్తే ఈ పద్యరత్నాలు పద్యాలకు సంబంధించి మనకి ప్రతి క్లాస్లో కూడా ఖచ్చితంగా ఒక లెసన్ ఉండడం జరుగుతుంది. 99% ఆఫ్ ది లెసన్స్ మనకి ఇతివృత్తం దేన్ని కలిగి ఉంటాయనంటే నైతిక విలువలు. నైతిక విలువల పద్యాలకు సంబంధించిన ఏ లెసన్ అయినా మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఇతివృత్తం అనగానే ఎక్కువ శాతం నైతిక విలువలకు సంబంధించినటువంటిదే ఉంటుంది. సో ఇంకేదైనా దానికి అడిషనల్గా యాడ్ చేస్తారు తప్ప ఇది కాకుండా ఏది ఉండదు. ఈ నైతిక విలువలతో పాటు కొన్నిటికి ఇంకా అడిషనల్గా యాడ్ చేసి ఉంటారు. అవి ఒక్కసారి మనం చూసుకుంటే సరిపోతుంది. సో పద్యరత్నాలు పాఠ్యభాగ ఇతివృత్తం వచ్చి మనకి నైతిక విలువలు. పఠనాభిలాష ఇతివృత్తానికి సంబంధించింది చిట్ట చివరి లెసన్ మంచి బహుమతి అనేటువంటి లెసను మనకి పఠనాభిలాష ఇతివృత్తానికి సంబంధించింది. దేశభక్తి ఇతివృత్తానికి సంబంధించింది మనకు ఏ దేశం ఏగిన అనేటువంటి వెరీ ఫస్ట్ లెసను రాయప్రోలు సుబ్బారావు గారు రచించింది. సో ప్రకృతి వర్ణనకు సంబంధించి అయితే మనకు కొండవాగు అనేటువంటి లెసను చెరుకుపల్లి జమదగ్ని శర్వ గారు రచించినది. కొండవాగు అనేటువంటి లెసన్ మనకు ప్రకృతి వర్ణన ఇతివృత్తానికి సంబంధించింది. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ ఏ నైతిక విలువలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు వీడియో లెంత్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు క్వశ్చన్స్ని స్కిప్ చేయకండి. ఇక్కడ మీరు ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసే క్రమంలో నేను 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు 4 క్వశ్చన్స్ని నేర్చుకున్నట్టే. ఇక్కడ చూడండి, ఈ 3 లెసన్స్కి ఈ 3 ఇతివృత్తాలకి సంబంధించినటువంటి లెసన్స్ ఏవి అనేది కూడా మీకు ఇక్కడ రీకాల్ అయిపోతుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది కూడా మీకు ఇక్కడ తెలిసిపోతుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి, అన్ని క్వశ్చన్స్ని కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెనేషన్ అంతా వినడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఇంటర్నల్గా మీరు తెలియకుండానే 35 to 40 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసినట్టే. సో ఆ విషయాన్ని మీరు కొంచెం గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, కింది కవులను వారి మకుటాలతో జతపరచండి. సో ఈ కవులు పద్యాలు రాసినప్పుడు మనకు చివరి పాదంలో మనకు మకుటాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి బద్దెన, నార్ల వెంకటేశ్వరరావు, పోతులూరి వీరబ్రహ్మం, వేమన. ఇటువైపు విశ్వదాభిరామ, వినురవేమ, సుమతి, నార్లమాట,
కాళికాంబ, హంస, కాళికాంబ. సో ఈ మకుటాలని మనం ఈజీగానే జతపరచవచ్చు. సో బద్దెన సుమతి శతకం. సో వీటిని మనం ఏబిసిడి అనుకుంటే, సో బద్దెన సుమతి శతకం దీనికి బి అవుతుంది. నార్ల వెంకటేశ్వరరావు నార్ల మాట దీనికి సి అవుతుంది. పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ, హంస, కాళికాంబ డి అవుతుంది. సో వేమన గారు విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటాలతో వీళ్ళు పద్యాలు రాయడం జరిగింది. బిసిడిఏ. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఈ కవులు మరియు వారి మకుటాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా కవులకు కూడా అన్నిటికీ చూసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ స్టాండర్డ్లో ఉన్నటువంటి కవుల్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సో క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 అబ్జర్వ్ చేస్తే, నీతియ మూలము విద్యకు నీతియ పురుషార్థతత్వ నిర్ణాయకమున్. ఈ పద్యంలో తర్వాతి పద్యపాదాన్ని గుర్తించండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ డిఎస్సిలో, రీసెంట్ డిఎస్సిలో మనకు అడగడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎక్కువగా అడుగుతున్నారు. 2 పద్యపాదాలు ఇచ్చి తర్వాత పద్యపాదాన్ని గుర్తించండి, లేదంటే 2 లైన్ల పద్యంలోని 2 వాక్యాలు ఇచ్చి దాన్ని రాసిన కవి ఎవరు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ 1 2 కాదు, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ డిఎస్సిలో అడగడం జరిగింది. సో దాని ఉద్దేశంతోనే మనము ఇలా ప్రశ్నలు అనేటివి తయారు చేయడం జరిగింది. సో దీనికి తర్వాతి పద్యపాదాన్ని చూస్తే, సో అంతా నీతి గురించి ఉంది కాబట్టి నీతియ భూత ప్రీతియు, ఇది కొంచెం సింపుల్గా మనము ఎలా గుర్తుపట్టాలి సింపుల్గా అనేటువంటిది కొంచెం పద్యాలు బైహార్ట్ చేస్తే మంచిది. మనము అలానే అన్నిటినీ బైహార్ట్ చేయలేం కదా. సో మ్యాక్సిమం 100% ఎన్ని వీలైతే అన్ని పద్యాలు మనము నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. సో తెలియనివి మనం ఆన్సర్ పెట్టలేకపోయేలాగా ఏదైనా వచ్చినప్పుడు ఎలా దాన్ని ట్రిక్కీగా ఆన్సర్ చేయాలి అనేటువంటిది గమనిస్తే దీంట్లో మనకి నీతి గురించి చెప్తా ఉంది ఈ పద్యం. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే, జగతిని ఉపకర్తలకు నిధి సహజగుణము, సత్యమొకటి పాప సంహారమును చేయు, నీతియ భూత ప్రీతియు, చదివించద నార్యుల వద్ద చదువుము తండ్రి. సో ఇవి కనుక గమనిస్తే ఇక్కడ నీతి అనేటువంటిది మనకి ఈ సెంటెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఈ పద్యానికి ఇది కాస్త రిలేటెడ్గా ఉంది. సో ఆ విధంగా కూడా మనం కొన్ని తెలియని క్వశ్చన్స్కి ఇలా ఆన్సర్ చేయవచ్చు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి నీతియ భూత ప్రీతియు, నీతియుతుండెప్పుడొందు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 5 కనుక అబ్జర్వ్ చేస్తే, ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థ కంబుర అని ప్రశ్నను గురించి పద్యం రాసిన కవి ఎవరు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ డిఎస్సిలో మనకు అడిగి ఉన్నారు. సో దీనికి ఆన్సర్ కనుక చూస్తే వేమన, బద్దెన, పోతన, నార్ల వెంకటేశ్వరరావు అని ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రశ్న గురించి పద్యం రాసినటువంటి కవి అయితే మనకు నార్ల వెంకటేశ్వరరావు. సో ఈ నార్ల వెంకటేశ్వరరావు గారు ప్రశ్నను గురించి మనకు పద్యం రాయడం జరిగింది. ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థ కంబుర వాస్తవము, ఇది నార్ల మాట అనేటువంటి మకుటంతో మనకి చివరిలో వస్తుంది. నార్ల వెంకటేశ్వరరావు గారు రచించింది. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, క్రింది వారిలో ఏకపాద మకుటంతో పద్యాలు రాసిన వారిని గుర్తించండి. ఏకపాద మకుటము అనంటే ఏకపద వేరు, ఏకపాద వేరు. సో ఏకపద అనంటే మకుటంలో చివర్లో మనకి ఒకటే పదం వస్తుంది, ఒకటే పదం ఉంటుంది. సో సుమతి శతకంలో చివర్లో మనకి సుమతి అని వస్తుంది కదా, అలాగా సింగిల్ ఒకటే పదం ఉంటుంది. ఏకపాద అనంటే, ఏకపాద మకుటం అనంటే చివర్లో ఉండేటటువంటి పాదం మొత్తం కూడా మనకు మకుటం లాగా కనిపిస్తుంది. పాదం మొత్తం, చివరి లైన్ మొత్తము మనకు మకుటంగా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరు అని అలా మొత్తం అంటే ఒక మొత్తం పాదంతో ఏకపాద మకుటంతో పద్యాలు రాసిన వారు ఎవరు అని అడుగుతున్నారు. సో బద్దెన, పోతులూరి వీరబ్రహ్మం, పోతన, వేమన. మనకు మళ్ళీ కింద ఆప్షన్స్లో పై వాటిలో నుంచి పికప్ చేసుకునేలాగా ఇచ్చారు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి, మనం పైన టిక్ వేసుకుంటూ రావాలి. బద్దెన అంటే మనకి సుమతి శతకం చివరిలో సుమతి అని వస్తుంది కాబట్టి మనకు ఇది ఏకపాద మకుటం అయితే కాదు, ఇది ఏకపద మకుటం అవుతుంది. పోతులూరి వీరబ్రహ్మం, ఈ పోతులూరి వీరబ్రహ్మం గారిది కాళికాంబ హంస కాళికాంబ, కాళికాంబ హంస కాళికాంబ అని ఒక పాదం మొత్తము రావడం జరుగుతుంది. సో ఈయన ఏకపాద మకుటమే. నెక్స్ట్ పోతన గారిది చివర్లో, మనం పోతన గారిది గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఎక్కువ శాతం చివర్లో తల్లి లేదా
తల్లి ఆర్ తండ్రి అనేటువంటి పదాలు మనకి పద్యం చివరిలో కనిపిస్తూ ఉంటాయి. సో ఈయనది కూడా ఏకపాద మకుటం అయితే కాదు, ఏకపద మకుటం అవుతుంది. నెక్స్ట్ వేమన. వేమన గారిది మనకందరికీ తెలిసిందే, విశ్వదాభిరామ వినురవేమ. లాస్ట్లో మనకి ఆ పాదం మొత్తము ఆయన మకుటం తీసుకోవడం జరిగింది. సో దీనికి బి అండ్ డి అవుతుంది. బి అండ్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తరువులతిరస ఫలభార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృతముసంగు మేఘుడుద్దతులు గారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు నిది సహజ గుణము. ఈ పద్యంలోని అలంకారాన్ని గుర్తించండి. సో మనకు పద్యాల్లో అలంకారాన్ని ఎలా గుర్తించాలి అని అంటే, మనం చదివే క్రమంలోనే ఆ పద్యానికి మనకి టెక్స్ట్ బుక్లో భావం ఇచ్చి ఉంటారు. ఆ భావాన్ని చదివి ఆ పద్యంలో దేనికి సంబంధించి ఉంది, పోలిక ఏమైనా జరిగిందా, లేదంటే అభేదం చెప్పడం జరిగిందా, లేదంటే రిపీటెడ్గా ఏవైనా రావడం జరిగిందా పదాలు, అలాంటిది మనం కొంచెము అనాలిసిస్తో కొంచెము చూసుకుంటే మనము ఇలాంటి క్వశ్చన్స్ దీంట్లో కనుక చూస్తే, తరువుల తిరస ఫలభార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగుడు ఉద్దతులు గారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు నిది సహజ గుణము. దీంట్లో కనుక చూస్తే మనకు అర్ధాంతర అన్యాసాలంకారం కనిపిస్తుంది. ఎలా అర్ధాంతర అన్యాసాలంకారం కనిపిస్తుంది అని అంటే, అసలు అర్ధాంతర అన్యాసాలంకారం అంటే ఏంది? సామాన్యాన్ని విశేషణం చేత లేదా విశేషణాన్ని సామాన్యం చేత పోల్చి చెప్పాలి. పోలికనే, కానీ సామాన్యాన్ని విశేషణం చేత పోల్చాలి, విశేషం చేత విశేషాన్ని సామాన్యం చేత కానీ పోల్చి చెప్పాలి. ఇప్పుడు తరువుల తిరస ఫలభార గురుతగాంచు అంటే బాగా రసంతో నిండినటువంటి పండ్లు బాగా బరువుతో ఉంటాయి. అలాగే మేఘాలు మంచిగా బాగా నీళ్ళతో నిండి ఉన్న మంచిగా వర్షాన్ని కురిపిస్తాయి. కానీ అవి వాటి నిండుదనాన్ని చూసి ఎప్పుడు కూడా గర్వపడవు. అంటే ఆ గర్వపడవు అనేది ఎలా చెప్తున్నారు? జగతిని ఉపకర్తలకు ఇది సహజ గుణము, గొప్ప వాళ్లకు ఇది ఎప్పుడూ సహజ గుణం లాగానే ఉంటుంది. సహజం అంటే సామాన్యం. ఇవి విశేషణాలు. సామాన్యాన్ని విశేషం చేత పోల్చి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అర్ధాంతరన్యాస అలంకారం అనేది మనకి దీంట్లో కనిపిస్తుంది. ఉత్ప్రేక్ష అంటే అన్నట్లు, కాబోలు లాంటి పదాలు మనకి ఈ పద్యంలో ఏమీ లేవు. ఉపమాలంకారం అంటే వలే, పోలే, లాగా, భంగి ఇలాంటి హింట్ వర్డ్స్, కీవర్డ్స్ కూడా మనకి ఈ పద్యంలో ఏమీ కనిపించట్లేదు. సో ఇక్కడ అభేదం కూడా చెప్పట్లేదు. పోల్చి సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ పోల్చి చెబుతున్నారు ఇక్కడ. బాగా సంపదలు ఉండడం చేత గొప్పవాళ్ళు అనేవాళ్ళు ఎప్పటికీ గర్వపడరు. ఇది మన సమాజంలో ఉపకారం చేసే వాళ్ళకు ఉండేటటువంటి సహజ గుణం ఇది అని ఇక్కడ సామాన్యాన్ని విశేషం చేత పోల్చి చెప్తున్నారు. సో ఇది అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. కొన్ని పద్యాలకి దాంట్లో ఏం అలంకారం ఉంది అనేటువంటిది మనం రిపీటెడ్గా 1-2 సార్లు చదివితే అది మనకు గుర్తుండిపోతుంది. సో కొన్నిటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాల్సిందే ఖచ్చితంగా. సో సెవెంత్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కింది అర్థాలను జతపరచండి. సో మీనింగ్స్ ఇక్కడ జతపరచమంటున్నారు. ద్విజుడు, చొప్పడిన, పొసగ, ప్రాభవం. గొప్పతనం, తగినట్టుగా, ఉన్నట్టి, బ్రాహ్మణుడు. ద్విజుడు అనంటే బ్రాహ్మణుడు, ఆప్షన్ డి. చొప్పడిన అంటే ఉన్నట్టి, బి అవుతుంది. సో వీటిని మనం ఏబిసిడి అనుకుంటే బి అవుతుంది. ఉన్నట్టి, చొప్పడిన అంటే ఉన్నట్టి, సి అవుతుంది. పొసగ అనంటే తగినట్లుగా, బి అవుతుంది. సో ఇవి మనకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంటాయి బ్యాక్ సైడ్, మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఇవి. ప్రాభవము అని అంటే గొప్పతనం, దీనికి ఏ అవుతుంది. ప్రాభవము, గొప్పతనం, వెరీ ఇంపార్టెంట్ ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ మీనింగ్. ప్రాభవము, గొప్పతనం. సో హైయర్ క్లాసెస్లో కూడా వస్తుంది మనకి ప్రాభవము అనేటువంటిది, అడగడానికి స్కోప్ ఉన్నటువంటివి. సో డిసిబిఏ. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఈ ప్రాభవము, గొప్పతనము, ద్విజుడు, బ్రాహ్మణుడు వెరీ ఇంపార్టెంట్, ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, క్రింది అర్థాలలో సరికాని జతను గుర్తించండి అంటున్నారు. సరికానిది నాట్ ట్రూ ఏది అని అడుగుతున్నారు. కోవిదుడు విద్వాంసుడు, వరులు ఇతరులు, ఆర్యులు చెడ్డవారు, పరాయణం అభీష్టం. సో దీంట్లో కనుక ఒకసారి మనం చూస్తే, కోవిదుడు విద్వాంసుడు ఇది కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అండి. సో కోవిదుడు విద్వాంసుడు, వరులు ఇతరులు, ఆర్యులు అని అంటే చెడ్డవారు, ఇది తప్పండి. ఆర్యులు చెడ్డవారు అనేది ఇది రాంగ్. పరాయణం అభీష్టం వెరీ ఇంపార్టెంట్. పరాయణం అభీష్టం ఇంపార్టెంట్. ఆర్యులు చెడ్డవారు అనేటువంటిది రాంగ్ ఆన్సర్. సరికాని జత అని అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ వైజ్గా చూస్తే సరికానిది ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్.
మరి ఆర్యులు అనంటే ఎవరు అనంటే చెడ్డవారు కాదు, పూజ్యులు అని అర్థం. ఆర్యులు అనంటే పూజ్యులు. మామూలుగా మనం పెద్దవారిని ఆర్య అని పిలుస్తుంటాం కదా. మనము ఉత్తరాలు రాసేటప్పుడు మనకి లేఖ దాంట్లో అయ్యా, ఆర్య అని రాస్తుంటాం కదా పెద్దవాళ్ళని. సో అలాగా పూజనీయుల్ని మనము ఆర్యులు అని అంటాం. సో ఆర్యులు అనంటే పూజ్యులు అని అర్థం. నెక్స్ట్ 9th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, 9th క్వశ్చన్, క్రింది అర్థాలలో సరికాని జతను గుర్తించండి అంటున్నారు. నాటు ట్రూ. కుత్సితము మంచితనము, బుధులు పండితులు, అమృతము తీయని వాననీరు, ఉద్ధతులు గారు గర్వపడరు. సో కుత్సితము అంటే మంచితనం కాదు, ఇది రాంగ్. కుత్సితము అనగా చెడ్డవారు చెడుతనం అలా ఉంటుంది. కుత్సితము అనంటే కుత్సితులు చెడ్డవారు, కుత్సితము అనంటే చెడుతనం, మంచితనం కాదు చెడుతనం. చెడ్డవాళ్ళని కుత్సితులు అని అంటాం. బుధులు అంటే పండితులు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అండ్ అమృతము తీయని వాననీరు ఇంపార్టెంట్ ఇది. ఇది మనకు నానార్థాల్లో, పర్యాయ పదాల్లో అలాంటి వాటిల్లో దీన్ని ఎక్కువగా అడుగుతుంటారు. సో తీయని వాననీరు. ఉద్ధతులు గారు అని అంటే గర్వపడరు, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. సరికాని జత అడుగుతున్నారు కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. కుత్సితులు అని అంటే చెడ్డవారు. నెక్స్ట్ 10th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సో ఓకే, ముక్తకం పద్య ప్రక్రియకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. ఈ టాపిక్, ఈ ముక్తకం అనేటువంటి టాపిక్ మనకి గ్రామర్లో యూజ్ అవుతుంది. ప్లస్ ఇలా స్టేట్మెంట్ వైజ్గా అడిగితే ఈ క్వశ్చన్ అడగడానికి 100% స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్. సో మాకు అడిగారని చెప్పాను కదా గ్రామర్ పాయింట్ ఆఫ్లో. సో అలా ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉన్నటువంటి మంచి క్వశ్చన్. ముక్తకం పద్య ప్రక్రియకు సంబంధించి సరికాని వాక్యం. ఇది మనకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఒక పేరాగ్రాఫ్ లాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ని ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ముక్తకం అనేది ఒక పద్య ప్రక్రియ. ముక్తకం అంటే ఒక పద్యం తనకు తానే పూర్తి అర్థాన్నిస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా ఉంటుంది. ముక్తక రచనకు ఉదాహరణ శతక, చాటు పద్యాలు. శతకంలో ముక్తక లక్షణం ఉండదు. సో వీటిలో సరికాని వాక్యం కనుక చూస్తే, ముక్తకం అనేది ఒక పద్య ప్రక్రియ, ఇది కరెక్ట్. ముక్తకం అంటే ఒక పద్యం తనకు తానే పూర్తి అర్థాన్నిస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా ఉంటుంది, ఇది కూడా కరెక్ట్. సో ఒక పద్యం మనం చదివామంటే దానికి సంబంధించినటువంటి భావము ఇక వేరే ఏ పద్యం మీద ఆధారపడకుండా దానికి అదే పూర్తి అర్థాన్ని ఇవ్వాలి. ఇప్పుడు వేమన శతకం ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి. వేమన శతకం కానీ, సుమతి శతకం కానీ, ఏదో ఒక శతకం తీసుకుంటే ఆ శతక పద్యాల్లో మనము ఒక పద్యం చదివామంటే ఆ పద్యానికి సంబంధించినటువంటి భావము ఆ పద్యానికి అదే సొంతం. మనము దాని భావం కోసం మళ్ళీ నెక్స్ట్ పద్యం చదివితేనే దీని భావం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనేలాగా అయితే ఉండవు. మనము ఇప్పుడు ఒక మూవీ చూస్తే లింకప్ పార్ట్ 1, పార్ట్ 2 అని ఇప్పుడు మూవీస్ ఉంటాయి కదా. అలాగా అంటే ఈ సినిమా మళ్ళీ ఎండింగ్ ఏం జరిగిందో, లేదంటే ఎండింగ్ ఒకటి జరిగి ఉంటుంది, అది ఎలా జరిగిందని మళ్ళీ పార్ట్ 1 చూస్తే తప్ప మనకి పార్ట్ 2లో మళ్ళీ దాని గురించి చెప్తారు కదా, అలా చూస్తే తప్ప మనకు అర్థం కాదు. సో అలాగా ఒక పద్యానికి సంబంధించినటువంటి భావము మరలా ఇంకో పద్యం చదివితేనో లేదంటే దాని ముందు పద్యం చదివితేనో మనకి అర్థమవుతుంది అని కాకుండా ఏ పద్యానికి అదే ఆ పద్యం సొంతంగా పూర్తి భావాన్ని ఇచ్చేస్తుంది. సో అలా ఉంటే దాన్ని ముక్తకము అని అంటాం. ముక్తక రచనకు ఉదాహరణ శతక, చాటు పద్యాలు. సో ఇది కూడా కరెక్ట్. సెకండ్ వన్ కూడా కరెక్ట్. శతకంలో ముక్తక లక్షణం ఉండదు అంటున్నారు. సో ఇది రాంగ్ ఆన్సర్. ముక్తక రచనకు ఉదాహరణ శతక, చాటు పద్యాలు అని మనం చెప్తున్నాం ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్లో. మళ్ళీ ఫోర్త్ స్టేట్మెంట్లో శతకంలో ముక్తక లక్షణం ఉండదు అంటున్నారు. సో ఇది రాంగ్ ఆన్సర్. సో సంబంధించి సరికాని వాక్యం ఏది అన్నప్పుడు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అవుతుంది. శతకంలో ముక్తక లక్షణం ఉంటుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనటువంటివే. ఈ క్వశ్చన్ మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 11th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, చాటు పద్య రచనలో ప్రసిద్ధులు కానివారు ఎవరు? వేములవాడ భీమకవి, బద్దెన, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు. సో ఈ వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు అనేటువంటి వాళ్ళు చాటు పద్య రచనలో ప్రసిద్ధులు. ఇది మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఈ 3 పేర్లు మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ బద్దెన అనేటువంటి పేరుని మనకి అక్కడ ఇవ్వలేదు. సో ప్రసిద్ధులు కానివారు అని అంటే మనకి కరెక్ట్ ఆప్షన్గా బద్దెన తీసుకోవచ్చు. ప్రసిద్ధులైన వారు ఎవరు? వేములవాడ భీమకవి, తెనాలి రామకృష్ణుడు, శ్రీనాథుడు. సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి, అంటే మనకి నోటికి వచ్చేలాగా సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి. వేములవాడ భీమకవి, తెనాలి రామకృష్ణుడు, శ్రీనాథుడు. 2-3 సార్లు మనం పలుకున్నామంటే ఆ సీక్వెన్స్ అనేది మనకి అలాగే వచ్చేసేయాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే,
అడిగెదనని కడువడిజను నడిగినదను మగుడ నడయుడుగున్. దీనిలో గల అలంకారం ఏది? సో, ఇప్పుడు దీంట్లో ఈజీగా చెప్పేయొచ్చు మనం. దీంట్లో గనక చూస్తే ఈ డా అనేటువంటి హల్లు ఏదైతే ఉందో ఇది మనకు రిపీట్ అవ్వడం జరిగింది. ఎక్కువ సార్లు రిపీటెడ్‌గా రావడం జరిగింది. అడిగెదనని కడువడిజను నడిగినదను మగుడ నడయడుగున్. సో, ఈ డా అనేటువంటిది మనకి రిపీటెడ్‌గా కనిపిస్తుంది. రిపీటెడ్‌గా ఒక హల్లు మనకి పలుమార్లు రిపీట్ అయితే మనం దాన్నేం చెప్తాం? వృత్యానుప్రాస. వృత్యానుప్రాస అలంకారం అని చెప్తాం. అంత్యానుప్రాస అంటే చివర్లో ప్రాస ఉండడం. చేకానుప్రాస అనంటే ఆహ్, అర్ధభే అర్ధభేదంతో కాకుండా సారీ హల్లుల జంట ఒకే హల్లుల జంట అర్ధభేదంతో వస్తే దాన్ని చేకానుప్రాస అంటాం. లాటానుప్రాస అనంటే అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదంతో మనము వాటిని ఉపయోగించాలి వాక్యంలో. ఫర్ ఎగ్జాంపుల్ గనుక చూస్తే ఈ చేకానుప్రాసకి ఎగ్జాంపులు తేలు తేలుతుంది, నీటిలో తేలు తేలుతుంది. ఇప్పుడు దీంట్లో తేలు ఉంది, దీంట్లో తేలు ఉంది. హల్లుల జంట వెంటనే వచ్చాయి. కానీ ఇక్కడ మనకేముంది అనంటే ఈ తేలు వేరు, ఈ తేలు వేరు. ఇక్కడ తేలు ఉంది, ఇక్కడ తేలు ఉంది. కానీ ఈ తేలు దేన్ని సూచిస్తుంది? తేలు అనేటువంటి ఒక జీవిని సూచిస్తుంది. ఈ తేలు దేన్ని సూచిస్తుంది? తేలుతుంది అనేటువంటి ఒక క్రియను సూచిస్తుంది. సో, ఇలా పక్కపక్కనే వచ్చినప్పటికీ దీని అర్థం వేరు, దీని అర్థం వేరు. ఇలా గనుక మనకి పదప్రయోగం జరిగితే దాన్ని చేకానుప్రాస అంటాం. లాటానుప్రాస అనంటే శ్రీనాథునర్చించు కరములు దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్తూ ఉంటాం. శ్రీనాథునర్చించు కరములు రెండు కరములునే. ఈ కరములు అంటే చేతులు, ఈ కరములు అన్నా కూడా చేతులే. శ్రీనాథునర్చించు కరములు అంటే శ్రీనాథుణ్ణి పూజించే చేతులు, లేకపోతే అవి చేతులే కావు అని. అంటే రెండిట్లో మనం చేతులు అనే చెప్తున్నాం ఇక్కడ. అంటే తాత్పర్య భేదం అనేటువంటిది లేదు, రెండిటికి తాత్పర్యం ఒకటే. ఇలా పదాలు పక్కపక్కనే వచ్చి మనకి దానికి రెండిటికి మీనింగ్ ఒకటే అయినప్పుడు దాన్ని ఏమంటామంటే లాటానుప్రాస అలంకారం అని అంటాం. ఇది మనకు హయ్యర్ సెక్షన్స్లో ఎగ్జాంపుల్ అనేటువంటివి మనకు ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సో, అక్కడ మళ్ళీ డీటెయిల్గా చూద్దాం. దీనికి ఆన్సర్ వచ్చి వృత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ 13th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది అర్థాలలో సరికాని జతను గుర్తించండి అంటున్నారు. నాట్ ట్రూ. నింగి భూమి, తరువు చెట్టు, పథము దారి, వాక్కు మాట. సో, ఒక్కోసారి సింపుల్ క్వశ్చన్సే మనము ఫ్లోలో అంటే మనకు తెలియక కాదు, ఫ్లోలో వెళ్ళిపోయేటప్పుడు మిస్టేక్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి, 100% ఉంటాయి. సో, మనం ఈజీ క్వశ్చన్ ఇది ఇంత ఈజీ క్వశ్చన్ బయటకు వచ్చిన తర్వాత మనం అనుకుంటుంటాం ఎలా తప్పు పెట్టాను అని. సో, మనం ముందే క్వశ్చన్ని 1-2 సార్లు కొంచెం బాగా చదవడం ఉత్తమం. ఆప్షన్స్ని బాగా అబ్జర్వ్ చేయాలి. తరువు చెట్టు, సో ఇది కరెక్ట్. తెలిసినవి టిక్ వేసుకుంటూ వెళ్ళాలి. పథము దారి కరెక్ట్, వాక్కు మాట కరెక్ట్. నింగి అంటే భూమినా? కాదు కదా. సో, ఇది రాంగ్ ఆన్సర్. నింగి అంటే ఆకాశం. సో, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 14th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది శతకాలను వారి కవులతో జతపరచండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో, మనకి కవులు వారు రాసినటువంటి శతకాలు మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. సుమతి శతకం, వీటిని మనం ఫస్ట్ ABCD అనుకుంటే సుమతి శతకం పద్దెన. మహాభారతాన్ని రాసింది మనకి కవిత్రయం కదా, నన్నయ, తిక్కన, ఎర్రన, ముగ్గురు రాశారు. సో, మనకు ఆప్షన్స్లో భాగంగా ఇక్కడ తిక్కనని ఇవ్వడం జరిగింది. సో, ఆప్షన్ ఏ అవుతుంది. ఇక్కడ సుభాషిత రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి, డి అవుతుంది. కాళికాంబ శతకం, సో మనకి పోతులూరి వీరబ్రహ్మం గారు రాయడం జరిగింది. సో, దీనికి సి అవుతుంది. BADC. సో, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో, మ్యాచింగ్ ఎప్పుడైనా ఇలాగే ఈ పద్ధతిలోనే చేయడానికి మీరు ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్, మీకు తెలిసిన పద్యభావం ఆధారంగా చిన్న కథను రాయండి. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? తెలిసిన పద్యభావం ఆధారంగా చిన్న కథను రాయాలి. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది అనంటే సో, సృజనాత్మకత అనేటువంటి దాన్ని ఇది సూచిస్తుంది. పదజాలం కాదు, స్వీయ రచన కాదు, ప్రశంస కాదు, సృజనాత్మకతని సూచిస్తుంది. ఎలా? తెలిసిన పద్యభావం ఆధారంగా మరలా మనము చిన్న కథను సొంతంగా రాయాలి. పద్యభావం ఆధారంగా చిన్న కథను సొంతంగా రాయాలి. సో, పద్యభావం ఇచ్చి చిన్న కథను సొంతంగా రాయండి అనంటే ఒక్కోలా రాస్తారు. అంటే ఒక్కో పిల్లవాడు ఒక్కో రకంగా రాస్తారు. అందరి సృజనాత్మకత ఒకేలాగా ఉండదు. సో, ఇది మనకి సృజనాత్మకత అనేటువంటి విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది.
16th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో నెంబర్ 1, 2, 3, 4. ఓకే. తెలుగు వ్యాకరణంలో వాచకాన్ని లింగం అని కూడా అంటారు. వాచకానికి సంబంధించి తెలుగులో వాచకానికి అర్థం ప్రధానం, అర్థం ప్రమాణం. పురుషులను బోధించే పదాలు మహత్తులు, స్త్రీలను బోధించే పదాలు ఏకవచనంలో మహత్తులతోనూ బహువచనంలో అమహత్తులతోనూ చేరతాయి. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూస్తే తెలుగు వ్యాకరణంలో వాచకాన్ని ఏమంటాము? లింగం అని కూడా అంటాం. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. వాచకానికి సంబంధించి తెలుగులో వాచకానికి అర్థం ప్రమాణం. సో వాచకానికి సంబంధించి మనము సంస్కృతంలో అంటే వాచకం అంటే ఇక్కడ లింగం కదా. సో పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగం అవి ఉన్నాయి కదా మనకు 3. సో తెలుగులో అయితే వాచకానికి అర్థం ప్రధానం. అదే మనం సంస్కృతంలో తీసుకుంటే వాచకానికి శబ్దం ప్రధానంగా ఉంటుంది. సంస్కృతంలో వాచకానికి శబ్దం ప్రధానము, తెలుగులో వాచకానికి అర్థం ప్రమాణంగా ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇవి మనకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇది మ్యాటర్ రూపంలో అక్కడ ఇచ్చారు మనకు. పురుషులను బోధించే పదాలను మహత్తులు అంటాం. పురుషులను బోధించే పదాలు మహత్తులు, ఇది కూడా కరెక్టే. పురుషులను బోధించే పదాలు మహత్తులు, తక్కినవి అమహత్తులు. వాటిల్లో మరల అమహత్తుల్లో స్త్రీవాచక పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు మరియు నపుంసకాలు అని మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. పురుషులను బోధించే పదాలు మహత్తులు, స్త్రీలను బోధించే పదాలు ఏకవచనంలో మహత్తులతోనూ బహువచనంలో అమహత్తులతోనూ చేరతాయి. ఈ ఆప్షన్ తప్పు. ఎందుకు అనంటే ఇక్కడ మనం రివర్స్ ఇవ్వడం జరిగింది. స్త్రీలను బోధించే పదాలు ఎలా ఏకవచనంలో అమహత్తులతో చేరతాయి. ఏకవచనంలో ఏం చేస్తాయంటే అమహత్తులతో చేరతాయి. బహువచనంలో ఏం చేస్తాయంటే మహత్తులతో చేరతాయి. సో ఇది మనము రివర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి రాంగ్ ఆప్షన్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. స్త్రీలను బోధించే పదాలు ఏం జరుగుతుందంటే ఏకవచనంలో అమహత్తులతోనూ బహువచనంలో మహత్తులతోనూ చేరుతాయి. ఇది టెక్స్ట్ బుక్లో ఒక్కసారి మీరు అక్కడ చూసారంటే అర్థమవుతుంది అది. సో ఒక్కసారి ఈ క్వశ్చన్ అయిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ 14th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే స్త్రీలను బోధించే పదాలను ఏమంటారు? మహత్తులు, అమహత్తులు, మహతీవాచకాలు, ఏది కాదు. సో మనకి ఈ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్. దీంట్లో 2 రకాలుగా ఉంటుంది. ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకునే విధానము 2 రకాలుగా ఉంటుంది. ఎలా అంటే ముందు పురుషులను బోధించే పదాలను మహత్తులు అన్నాం. సో మనకి టెక్స్ట్ బుక్లో మ్యాటర్లో క్లియర్గా ఉంటుంది. అక్కడ పురుషులను బోధించే పదాలను మహత్తులు అని అంటాము, తక్కినవి అమహత్తులు అని అంటారు. అక్కడ పురుషులను బోధించే పదాలు మహత్తులు, తక్కినవి అంటే మిగిలినవి అమహత్తులు. ఈ మిగిలిన వాటిల్లో మరలా స్త్రీలను బోధించే పదాలు మరియు నపుంసకాలు అని ఉంటాయి. నపుంసకాలు. ఈ అమహత్తుల్లోనే స్త్రీలను బోధించే పదాలను మళ్ళీ స్పెషల్గా చెప్పాలి అని అంటే మహతీవాచకాలు అని అంటాం. స్త్రీలను బోధించే పదాలను సెపరేట్గా విడిగా చెప్పాలంటే వాటిని మహతీవాచకాలు అని అంటాం. అలా కాకుండా మనకి పురుషులను బోధించే పదాలను మహత్తులు అని అంటారు. తక్కినవి అని అడిగితే అప్పుడు అమహత్తులు అవుతుంది ఆన్సర్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అమహత్తులు అవుతుంది. స్త్రీలను బోధించే పదాలను ఏమంటారు అని మనకి స్పెసిఫై చేసి అడిగినప్పుడే మహతీవాచకాలు అవుతుంది. అలా కాకుండా పురుషులను బోధించే పదాలను మహత్తులు అంటారు, మిగిలినవి ఏమంటారు అని కనుక క్వశ్చన్ వస్తే మనకు అక్కడ ఆన్సర్ ఏమవుతుంది? అమహత్తులు అవుతుంది. సో ఇది మీరు వేరియేషన్ బాగా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఏ విధంగా అడిగారు అనేది ఒకసారి చూసుకోవాలి. సో స్త్రీలను బోధించే పదాలను ఏమంటారు? మహతీవాచకాలు అంటారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈజీగా గుర్తుపెట్టుకోండి. మహతి అనేది ఎవరి పేరు? స్త్రీల పేరా పురుషుల పేరా? మహతి అనేటువంటిది స్త్రీల పేరు. సో స్త్రీలను బోధించే పదాలు మహతీవాచకాలు. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 15th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కలమల్ల శాసనంకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో కలమల్ల శాసనానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. తొలి తెలుగు శాసనం కలమల్ల శాసనం. ఇది ఒక దాన శాసనం. కలమల్ల శాసనాన్ని వేసింది రేనాటి చోళరాజు ఎరికల ముత్తురాజు ధనుంజయుడు. రేనాడు అనగా ప్రస్తుత చిత్తూరు జిల్లా. సో ఇది కనుక చూస్తే తొలి తెలుగు శాసనం కలమల్ల శాసనం, ఇది కరెక్టే.
ఇది ఒక దాన శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్స్ మనము లెసన్ని బాగా చదివితే స్టేట్మెంట్స్ వైజ్గా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్స్ ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక దాన శాసనం, ఇది కరెక్టే. కలమల్ల శాసనాన్ని వేసినది రేనాటి చోళరాజు ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు, ఇది కూడా కరెక్టే. సో రేనాడు అనగా ప్రస్తుత చిత్తూరు జిల్లా, ఇది రాంగ్ ఆన్సర్. రేనాడు అంటే ఏది అని అంటే ప్రజెంట్ వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది కదా, ప్రజెంట్ వైఎస్ఆర్ కడప జిల్లాని రేనాడు అని ఒకప్పుడు పిలిచేవాళ్ళం. రేనాడు అనగా ప్రస్తుత వైఎస్ఆర్ కడప జిల్లా. సో సరికాని వాక్యం అన్నారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. ఇవన్నీ మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ 16th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే, సో శాసనాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. దాన శాసనాలు రాజు చేసిన దానాలను తెలిపేవి. ప్రశస్తి శాసనాలు రాజు విజయాలను తెలిపేవి. ధర్మలిపి శాసనాలు మతపరమైన విషయాలను తెలిపేవి. ఏది కాదు. సో ఇక్కడ ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన శాసనాలు అంటే రాజు చేసిన దానాలను తెలిపేవి, ఇది కరెక్ట్ ఆన్సర్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రశస్తి శాసనాలు అంటే రాజు విజయాలను తెలిపేవి. ప్రశస్తి అంటే ఏంది? గొప్పతనం. గొప్పతనం దేంట్లో తెలుస్తుంది? ఆయన సాధించినటువంటి విజయాల గురించి తెలిపితే దాంట్లో ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తుంది. సో ఆయన ప్రశస్తి ఏంటి, ఆయన కీర్తి ఏంటి అనేటువంటివి తెలుస్తుంది. సో ప్రశస్తి శాసనాలు అంటే రాజు విజయాలను తెలిపేవి ప్రశస్తి శాసనాలు. సో ఇది కూడా కరెక్టే. ధర్మలిపి శాసనాలు, ధర్మలిపి శాసనాలు అంటే మతపరమైన విషయాలు. సో ధర్మలిపి శాసనాలు మతపరమైన విషయాలను తెలిపేవి, ఇది కూడా మనకు కరెక్ట్ ఆన్సర్. ఈ మూడు మనకి డైరెక్ట్గా లెసన్లో కనిపిస్తాయి. సో సరికానిది అడుగుతున్నారు కాబట్టి దీనికి ఏది కాదు అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇవండి ఇవాల్టి క్వశ్చన్స్, ఇవాల్టి టెస్ట్. సో హోప్ యూ లైక్ దిస్ టెస్ట్ అండ్ అందరూ అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్సే పెట్టారని అనుకుంటున్నాను. సో మీ కరెక్ట్ ఆన్సర్స్ని, మీ స్కోర్ని మీరు వీలైతే షేర్ చేయగలరు చూడండి. అండ్ నేను మీకు డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్ చెప్తా అన్నాను కదా, సో నేను మీకు ఇక్కడ దీన్ని డిస్ప్లే చేస్తాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఎలా ఇచ్చారు అనేటువంటిది. సో ఆ క్వశ్చన్కి అక్కడ ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా ఇవ్వడం వల్ల దానికి యాడ్ స్కోర్ ఇచ్చినట్టున్నారు. సో హోప్ యూ లైక్ దిస్ టెస్ట్ అండ్ టెస్ట్ అందరూ బాగా రాశానని అనుకుంటున్నారు. సో టెస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ ఎక్కువ మంది ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అందరూ టెస్ట్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ టెస్ట్ రాయండి, మీ ప్రాక్టీస్ని మెరుగుపరచుకోండి, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేలాగా చూసుకోండి మీ డిఎస్సి ఎగ్జామ్లో. ఈ ప్రాక్టీస్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ నేను చేయబోయే వీడియో, నేను తెలుగు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేటువంటిది కూడా చేయాలనుకుంటున్నాను. అది ఒక వీడియో రూపంలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీ లైక్స్ రూపంలో ఎంతమందికి ఆ వీడియో కావాలనుకుంటున్నారో మీరు కొంచెం తెలియజేస్తే దాన్ని బట్టి నేను ఆ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం.